శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశాకారం గగన సదృశం మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనయన యోగ విజ్ఞానగమ్యం వందే విష్ణు భావ భయహర సర్వలోకనాథ్. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్న గారి పురస్కరించిన మనం ఈరోజు గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణమి అంటే ఏంటి, అసలు గురు పౌర్ణమి ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాలి అని చాలామంది గురు పౌర్ణమి అనగానే ఒక రకమైన ఆలోచన వస్తుంది. అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి అని. గురువుని స్మరించము. ప్రతి ఒక్కళ్ళకి గురువు అనేది ఉండాలి. గురువు లేని విద్య వ్యర్థం. ఎందుకంటే ఒక పని చేయాలంటే ఏ పనైనా సరే, ఏ విషయమైనా సరే, సంగీతం కానీ సాహిత్యం కానీ ఈవెన్ ఇంటికి దగ్గర టెక్నాలజీ కానీ ఏదైనా సరే ప్రతి కూడా గురువు లేనిది ఏమీ చేయలేం. ఒక గురువుని మనం ఎన్నుకోవాలి. ఆ గురువు సమక్షంలో కనుక నడిచినట్లయితే ఆ గురువు ప్రతిదీ కూడా గురువు ఎప్పుడు కూడా మన హాని చేయడు. చిన్నప్పటి నుంచి కూడా మన స్కూల్కి వెళుతున్నప్పుడు తల్లి మనకు గురువే. ఆమె గురువుతోనే భావించాలి. ఆమెని మాతృదేవో భవ, మాతృదేవో భవ పితృదేవో భవ గురుభ్యో నమః అంటాం. గురుభ్యో నమః అంటున్నాం. గురువు వాళ్ళే. ఎందుకంటే నడక నేర్పిస్తుంది, మాట నేర్పిస్తుంది. మన అన్ని విధాల తల్లి మనకు అన్ని విధాలా కూడా గురువు అనే చెప్పుకోవాలి. అలాగే గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గురు పౌర్ణమి 40 రోజులు చాతుర్మాస దీక్షాన్ని పెట్టుకుంటారు. చాతుర్మాసం అంటే ఉపవాసం చేయాలి, అసలు భోజనం చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా గురోపదేశం అవుతూ ఉంటారు. కొంతమంది స్వామీజీస్ కానీ, కొంతమంది అమ్మలు అంటే మాతృమూర్తులు కూడా కొంతమంది గురోపదేశం అవుతూ ఉంటారు స్వామీస్ దగ్గర. ఆ గురువు ఉపదేశం తీసుకున్న అందరూ కూడా ఈ చాతుర్మాసంలో ఈ 4 రోజులు కూడా చక్కగా ఉపవాసం ఉండాలి, మౌనవ్రతం వహించాలి, నది స్నానం చేయాలి, పొద్దునే అమ్మవారిని ధ్యానించుకుంటూ కూర్చోవాలి. ఎందుకంటే అంత దీక్షగా చేస్తే కానీ ఆ శక్తి మనకు రాదు. అందుకే గురు పౌర్ణమి దాకా కూడా అలా చేస్తూ ఉంటారు. మనకు దక్షిణాయనం మొదలవుతుంది. ఈ దక్షిణాయనంలో కూడా అన్నీ ఇక్కడి నుంచి మనకి అన్ని పండగలు గురు పౌర్ణమి నుంచి ఫస్ట్ పండగ మొదలవుతుంది. అక్కడి నుంచి ఏకాదశి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి ఇవన్నీ కూడా మనకి వరుస అన్నమాట. ఫస్ట్ మనకి పండగల్లో మొట్టమొదటిగా వచ్చేది గురువే. ఆ గురు పౌర్ణమి ఒక పండగ మనకి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా గురు పౌర్ణమి నాడు ఉపదేశాలు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి, స్వామీజీ దగ్గరికి అసే దీక్ష తీసుకోవటం కాదు, ఆ ఉపదేశం తీసుకున్నా కూడా ఆ మంత్రానికి శక్తి రావాలంటే తగ్గట్టుగా చేయాలి. ప్రతిదీ కూడా ధ్యాస పెట్టాలి. పెడితే కానీ ఆ మంత్రం కూడా శక్తిని ఇవ్వదు. గురువు చెప్పారు, చెప్పిన విద్యని మనం చక్కగా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, 10 మందికి చెప్పేటట్టుగా ఉండాలి. అప్పుడే మనకి ఒక గురువు యొక్క ఇది వస్తుంది. మనకు కూడా ఒక రకమైన శక్తి, అంటే మనకు గురువు ఉన్నారు, మనం తప్పు చెయ్యం, మనం చెప్పడానికి ఒక గురువు ఉన్నారనే భావంతో మనం ముందుకెళ్తాం. స్వామీజీస్ కూడా ఈ 4 రోజులు కూడా వాళ్ళు మౌనవ్రతం వహిస్తారు. ఎవరితో ఎక్కువ మాట్లాడరు. ఇంతసేపు కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. స్వామివారికి పూజ చేసుకోవటమే కానీ ఇంకోసం ఉండదు. అట్లాగే కొంతమంది హోమాలు చేస్తూ ఉంటారు. గురు పౌర్ణమి దాకా హోమాలు, చండీ హోమాలు, రుద్ర హోమాలు, సుదర్శన హోమాలు, అంటే గురువుకు సంబంధించిన హోమాలను చేస్తూ ఉంటారు. అట్లా గురువుకి గురు పౌర్ణమి నాడు అందరూ కూడా ఈ చాతుర్మాసం అంటేనే 30 రోజులు కూడా బ్రహ్మాండంగా స్వామివారికి చేసుకుంటూ ఉంటారు. ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి పిల్లలు కూడా అమ్మవారిని పూజ చేసుకోవడం, స్వామివారిని పూజ చేసుకోవడం. గురువు ఎవరు మనకి? గణపతిని ముఖ్యంగా పూజ చేసుకోవాలి. ఆ రోజు స్టూడెంట్స్ అందరూ కూడా చేసుకోవాలి. చేసుకుంటే విద్యను అభ్యసించడానికి కానీ ఏదైనా సరే ఆయన తర్వాతే మనకి. ఆయన కూడా గణపతి కూడా వశిష్ఠుడి దగ్గర ఆయన విద్యను అభ్యసించారు. మరి ఆయన కూడా చూడండి, ఆయన దగ్గర విద్యను అభ్యసించాడు కాబట్టే అంత గొప్పవాడైనాడు. అలాగే ద్రోణాచార్యుడు చూడండి, ఆయన ఏకలవ్యుడు విద్య లేకుండా నేర్చుకున్నాడు, గురువు లేకుండా నేర్చుకున్నాడు. నువ్వేం చేస్తావు అన్నా కూడా చూస్తే ఆయన నేను చేయగలను అని ధీమాగా సొంతంగా ఆయన బాణ విద్య నేర్చుకున్నా కూడా ఆ ద్రోణాచార్య గురువు కదా. మరి ఆయన చివరికి నువ్వేం చేస్తావు అనగానే ఆయన ఆ భక్తితో ఆయన కన్నుని పొడుచుకొని స్వామివారికి ఇచ్చేశారు. అంటే గురువు మీద అంత భక్తి ఉండాలి. ఇప్పటికి కూడా మనకి సెప్టెంబర్ 5 టీచర్స్ డే వస్తుంది.
టీచర్స్ డే నాడు ఏం చేస్తున్నాం, సర్వేపల్లి రాధాకృష్ణ గారు నిజంగా ఆయన టీచర్స్కి చాలా చేశారు. అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణ తలుచుకుంటూ గురు పూజ చేస్తూ ఉంటాం. ఆ రోజు చాలామంది గురువుల్ని సత్కరిస్తారు, సన్మానాలు చేస్తారు. మనం కూడా మన గురువుల కోసం గురువుల దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకోవాలి. తీసుకున్న ఉపదేశాన్ని కూడా మంచిగా పాటించాలి. గురు పౌర్ణమి నాడు చేయాలి. ఈ గురు పౌర్ణమి ప్రతిదీ కూడా ఎందుకంటే నామం ఇప్పుడు కొంతమంది కొన్ని తీసుకుంటారు, శక్తి అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య చాలామంది అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి, అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలామంది కూడా తీసుకుంటున్నారు. ఏంటి, మామూలు జపం చేసుకోవాలి, మాకేదో ఇవ్వండి, స్వామిని చూసుకోవాలి అనే మనస్సు వస్తుందని అందరూ కూడా ప్రశాంతత కోసం ఉపదేశాలు అవుతున్నారు. ఉపదేశం అవగానే సరిపోదు కదా, ఉపదేశాన్ని తగ్గట్టుగా మనం వ్యవహరించాలి. మన కుటుంబంలో ఉన్నాం, ఫ్యామిలీ ఉంది, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు గురోపదేశాలు తీసుకోవడం ఏంటి, తీసుకోగానే అది చేయాలి, చేయకుండా పక్కన వారేసేసి దాని వాల్యూస్ పోగొట్టేస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఏదైనా సరే మనం చేయగలిగితేనే ముందుకెళ్ళాలి. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా గురు పౌర్ణమి నాడు చక్కగా మీ మాస్టర్స్కి వెళ్ళి పిల్లలందరూ కూడా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి బట్టలు పెట్టండి. వాళ్ళకి తగ్గట్టుగానే గౌరవించినట్లయితే మనకి ఎంతో మంచి అభివృద్ధి కానొస్తుంది. ఈనాడు పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. మరి అందరూ కూడా గురువులు మించిన దైవం అన్నట్టు గురువు తర్వాతే కదా దైవం అని వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయినారు. అలాగే గురువు లేని విద్య వ్యర్థం. అందుకని గురు పౌర్ణమి నాడు కూడా గురువుని స్మరించుకోండి. గురువుకి మంచిగా ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా ఆశీర్వాదం తీసుకోండి. ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులు కానీ పెద్దలు కూడా మన గురువు ఉన్నారు అని ఆ గురువు నమస్కరించుకొని వెళ్ళి చక్కగా గురు పౌర్ణమి నాడు చేయండి. ఆ గురు పౌర్ణమి నాడు చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకోండి. దక్షిణామూర్తి అందరికీ గురువు. ఆ దక్షిణామూర్తికి చక్కగా వెళ్ళి ఆవుపాలతో అభిషేకం చేయించండి. దాంతోపాటు శనగలు నానేసి చక్కగా శాతాళించి ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి 10 మందికి పంచండి. నిజంగా పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఏది పని చేయాలన్నా కూడా మనస్సుకి రావాలి సంకల్పం. అంటే ఇది మా సొంతంగా నిర్ణయించుకున్నది కాదు, ఎవరన్నా మనం చెప్పాలి. ఇది చెయ్యండి బాగుంటుందంటే చెప్పేవాడే మన గురువు. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్పినా కూడా అది వాళ్ళు చెప్పారంటే గురు సమానం అనుకొని చేసినట్లయితే చాలా గొప్పగా ఉంటుంది. స్వామీజీస్ కూడా చక్కగా పీఠాధిపతులను గౌరవించాలి, వాళ్ళ మన్నలను పొందాలి మనం కూడా. ఎందుకంటే ఈ మధ్య చాలామంది కూడా ఉపదేశాలు విపరీతం అయిపోయినాయి. ఆ ఉపదేశాలు తీసుకోవటం ఎక్కువ మంది మాకు అమ్మవాళ్ళు దేవతలు ఒంటి మీదకి వచ్చేస్తున్నారు, పూజలు చేసేస్తున్నాం అంటాం, ఏవో చెప్పేస్తామంటాం. ఇవన్నీ కూడా జనరల్గా జరిగేవే. ఇవన్నీ కూడా నమ్మకూడదు అసలు. ఎందుకంటే నిజమే కాదల్లా, కానీ అంత శక్తి మనకుంటే మన దేవతలు ఎందుకు మనకి, మన దుర్గమ్మ తల్లి ఎందుకు, ఆమెను మనం చక్కగా అమ్మవారిని తల్లిగా భావిస్తున్నాం. ఆమెను వదిలివేసుకొని మన సొంతంగా మన మీదకు దేవత వచ్చింది మనం 10 మంది చెప్పాలనుకుంటే తప్పు కదా. ఏదైనా సరే ప్రతిదీ కూడా గురువుగా భావించవచ్చు, కాదని అట్లా. కానీ గురువుని స్మరించండి. గురు పౌర్ణమి నాడు చక్కగా ఉపవాసం ఉండండి. దక్షిణామూర్తి టెంపుల్కి వెళ్ళండి, స్వామివారిని చూడండి, మీ గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. ఏదైనా చక్కగా వాళ్ళకి సభల్లో వాటిలో సన్మానం చేయండి. వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా దానికి వాల్యూ ఉంటుంది, మాటకు చాలా వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని స్వీకరించండి, ముందుకు వెళతారు. గురు పౌర్ణమి అంటే చాలా గొప్ప విశేషమైన రోజు అనమాట. అక్కడి నుంచే మనకి పండుగలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఆషాఢ మాసం రావటం, దక్షిణాయనం ఎంటర్ అవటం. ఎందుకంటే ఇప్పటిదాకా ఉత్తరాయణంలో ఉన్నాం. ఉత్తరాయణం అంతా కూడా ఈ నరసింహ జయంతి, శంకర జయంతి, హనుమత్ జయంతి అంటే ఆ మహానుభావుల పండుగలు, అంటే పుట్టినరోజులు అవి చేసుకుంటూ వచ్చాం. ఈ దక్షిణాయనం అంటే పితృ రోజులు అనమాట. ఈ దక్షిణాయనంలో 6 నెలలు, ఈ 6 నెలలు కూడా మనం స్వామిని ఎక్కువ వేడుకోవాలి. ఎందుకంటే ఇది మంచి దక్షిణాయనం మంచి టైం కాదు, కానీ ముఖ్యంగా మనం మంచి టైం కాదు కాబట్టి భగవన్నామం చేసుకోవాలి. భగవంతుడి కృపకు పాత్రలు కావాలి కాబట్టి గురు పౌర్ణమి మొదలుకొని అందరూ కూడా మనకి తక్కువ శ్రావణ మాసం వస్తుంది, అమ్మవారు వస్తుంది. ముందు ఫస్ట్ విష్ణుమూర్తి వస్తారు, తర్వాత అమ్మవారు వస్తుంది, అట్లే తర్వాత గణపతి వస్తారు. చూడండి 1 by 1 అమ్మవారు రావాలి. స్వామివారు వస్తేనే కదా అమ్మవారు వచ్చేది. ఆయన వచ్చి మనకు అన్నీ ఇస్తారు.
వచ్చిన తర్వాత ధనాన్ని ఇవ్వాలి, వాళ్ళకి డబ్బులు కావాలని లక్ష్మీదేవి ఇస్తుంది. ఇవి రెండు వీళ్ళిద్దరు ఇచ్చిన తర్వాత గణపతి విఘ్నాలు ఎక్కడ చూస్తారు. అందుకే ఇక్కడి నుంచి మనకు పండుగలు మొదలవుతాయి. మంచి కాలం ఆసన్నం అవుతుంది. అందరూ కూడా గురువుని పూజ చేయండి. గురువుని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ వృధా కారు. మంచి యోగంలో ఉంటారు. మంచి అన్నిటికంటే కూడా మంచి అలవాట్లు వస్తాయి. తల్లే గురువు అనుకోండి, తల్లి మంచిగా చెప్పినప్పుడు వినాలి. ఆమె చెప్పేది ఏంటి అనుకుంటే మనం ఏం చేయలేం, మనం ఎదవలం అయిపోతాం. అందుకని చక్కగా వినండి, గురువుల్ని చక్కగా సేవించండి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. గురు పౌర్ణమి అంటే చాతుర్మాసంలో 30 రోజు దీక్ష కూడా పట్టేది గురు పౌర్ణానికి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీక్ష పట్టి చక్కగా స్వామీజీదులు అయితే ఈ 30 రోజులు కూడా వాళ్ళ మాట కూడా మాట్లాడారు ఎవరితో. హ్యాపీగా లోపల సమ్మా దగ్గరే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. నది స్నానం చేస్తారు, వస్తారు. వాళ్ళకి ఆ శక్తి కోసం వాళ్ళు చేస్తారు. అలా చేసిబట్టే ఈనాడు మన పీఠాధిపతులు కానీ అందరూ కూడా వాళ్ళ సంకల్పిస్తాను మనందరం ఇలా ఉన్నాం. ఇంకా ముందు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఈ గురు పౌర్ణమి వేడుక జరపండి. హ్యాపీగా ఉంటుంది.